రోజున ప్రహ్లాదుణ్ణి దేవతలు కోరాడు కనుక కోరుకొండ అని, ధాన్యపరాతుల కోరుగా ఉండేటువంటి కొండ మీద వెలిశాడు కనుక కోరుకొండ అని, అట్లాగే 617 మెట్లు ఎక్కి వచ్చి భక్తితోటి స్వామివారిని దర్శనం చేసుకుంటే దర్శన మాత్రం చేతనే సర్వపాపాలని పోగొట్టి కోరినటువంటి వరాలు ఇస్తాడు కనుక కోరుకొండ అని నామధేయంతో స్వామివారి ఇక్కడ విరాజిల్లుతూ ఉన్నారు. హాయ్, మేము ట్రావెలింగ్ వాళ్ళ. మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది మనం ఎక్కడున్నామో. ఈస్ట్ గోదావరిలోని ఒక ఫేమస్ సిటీలో ఉన్నాం. సో ఇక్కడ నుంచి మనం ఒక 13th సెంచరీలోని ఒక అద్భుతమైన దేవాలయానికి వెళ్తున్నాం మనం. అదేంటన్నది మీరు ఇప్పుడు చూస్తారు. నవీన్ కూడా మనతో ఉన్నాడు అండ్ మాతో పాటు సురేష్ కూడా ఉన్నాడు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవాలయానికి వచ్చాం కోరుకొండ. ఇప్పుడే కొబ్బరికాయలు కూడా కొనడం జరిగింది. 3 కొబ్బరికాయలు కొన్నాం. కెమెరా మ్యాన్కి ఒకటి, మా ఇద్దరికి 2. మీరు గుడి పైకి వెళ్ళాలి అనుకుంటే మీరు కేవలం మెట్ల మార్గం ద్వారా మాత్రమే వెళ్ళగలుగుతారు. ఎందుకంటే ఈ గుడి పైకి ఎటువంటి రోడ్డు సదుపాయం లేదు. సో మీరు ఎలాగైనా ఈ గుడి పైకి వెళ్ళాలంటే స్టెప్స్ మాత్రమే యూజ్ చేయాలి. మేము ఇప్పుడు 150 పైగా స్టెప్స్ ఎక్కడం జరిగింది. సో మీరు గమనించవచ్చు, పైకి ఎక్కి కొద్ది స్టెప్స్ అనేవి మీకు ఏ లెవెల్లో కనిపిస్తున్నాయో. చిన్నపిల్లగా నచ్చేటప్పుడు జాగ్రత్తగా పట్టుకొని తీసుకుని వెళ్ళాలి, ఎందుకంటే మెట్లు చాలా చిన్నగా ఉన్నాయి. మీరు పైకి వెళ్ళిన తర్వాత ఈ ఊరి యొక్క అద్భుతాలు, అందాలు చూడవచ్చు. చాలా పచ్చదనంగా, ఆహ్లాదకరంగా ఉంటాయి. మనం ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 200 స్టెప్స్ వరకు ఎక్కడం జరిగింది. నార్మల్గా మనకి 45 డిగ్రీలు అలా ఉంటుంది, కానీ ఇక్కడ 60 డిగ్రీలు పైగా మెట్లు ఉన్నాయి చూడండి. నాకు మా తోటి భక్తులు అక్కడ ఆగిపోవడం జరిగింది. మాకన్నా ఒక 5 minutes ముందు వెళ్ళడం జరిగింది. సో మేము యువకులం కాబట్టి వ్యూ కూడా చాలా బాగుంది. ఒకసారి చూడండి, ఆ వ్యూ మీరు చూడొచ్చు. చాలా క్లీన్గా, గ్రీనరీగా కనపడుతుంది. పల్లెటూరు యొక్క అందాలు ఎంత అందంగా కనిపిస్తున్నాయో. పక్కనే చెరువులు, అక్కడక్కడ కొబ్బరి చెట్లు. ఇప్పుడు కెమెరామెన్ వసంతో సురేష్, నవీన్ స్టెప్స్ ఎక్కడం జరుగుతుంది. మీరు గమనించండి. టెంపుల్ కనిపిస్తుంది ఇక్కడ, కొద్దిగా చూడొచ్చు.
గోవిందా గోవిందా. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? రాజమండ్రి. రాజమండ్రి అండి. కిందకు ఒక్కసారి చూపించు. కిందకు ఒకసారి చూడండి. 90 degrees. మీరు జై శ్రీరామ్. జై హనుమాన్. సో మేము ఫైనల్గా 600+ స్టెప్స్ ఎక్కడం జరిగింది. సో మీకు కనిపిస్తుంది కదా గోపురం, మేము అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడికి రావడం జరిగింది. సో ఆల్మోస్ట్ ఒక 20 to 30 minutes పట్టింది మాకు రావడానికి. సో ఎవరైనా రావాలనుకుంటే స్టెప్స్ మార్గం తప్ప ఇక్కడ వేరే ఒక మార్గం అయితే ఏం లేదు. కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయాన్ని పూర్తిగా రాళ్లతో నిర్మించడం జరిగింది. ఆ రాళ్లను శిల్పాలుగా మలిచి ఆ శిల్పాలపై రామాయణ మహాగాథలను ఇలా ఈ విధంగా చెక్కడం జరిగింది. ఈ ఆలయం చుట్టూ ఉన్న ఈ శిల్పాలను చూస్తే రామాయణ మహాగాథను మరొక్కసారి మనం స్మరించుకోవచ్చు. రాముడు తన బాణంతో వాలిని సంహరించడం మనం ఇక్కడ చూడొచ్చు. ఈ గుడి పైన ఆ యొక్క యుద్ధానికి సంబంధించిన ఘట్టాన్ని మనకి చాలా క్లియర్గా ఇక్కడ చెక్కడం జరిగింది శిల్పం రూపంలో. రామాయణ మహాయుద్ధంలో స్పృహ కోల్పోయిన లక్ష్మణుని బ్రతికించడానికి ఆంజనేయ స్వామి సంజీవిని తీసుకొస్తున్నాడు. ఆ పర్వతాన్ని తీసుకొస్తున్న ఘట్టాన్ని మనకి కళ్ళకి కనిపించినట్టు చూపిస్తున్నారు. శ్రీ మహావిష్ణువు అవతారాలన్నింటినీ ఇక్కడ మనకి శిల్పాలపై చెక్కడం జరిగింది. సో ఇప్పుడు మనం గుడి ఉత్తర ద్వారం వైపు ఉన్నాం. మనం ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళొచ్చు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు కృతయుగంలో ప్రహ్లాదుణ్ణి కాపాడటం కోసం, హిరణ్యకశిపుణ్ణి సంహారం చేయటం కోసం ఆయన స్తంభం నుండి ద్విరూపవృతుడై అంటే సింహం తలకాయి మానవ శరీరంతో మహా ఉగ్ర రూపంగా అంటే చాలా కోపంగా వచ్చాడు ఆయన. ఎంతటి కోపం అయ్యా అంటే మొత్తం 3 జగాలు కూడా నాశనం అయిపోతాయా అన్నంత కోపం. ఆ కోపానికి దేవతలందరూ కూడా గదగద వణికిపోయారు. ఏమిటి ఈయన కోపం ఉపసంహరణ చేసుకోవట్లేడు, మొత్తం లోకాలన్నీ నాశనం అయిపోయేలా ఉన్నాయి అని చెప్పి వివిధ ప్రయత్నాలు చేశారు దేవతలు. వాళ్ళ ప్రయత్నాలన్నీ కూడా విఫలమయ్యాయి. అప్పుడు దేవతలు తెలివిగా ప్రహ్లాదుణ్ణి వేడుకున్నారు. అయ్యా స్వామి, ఆయన నీ కోసమే ఉద్భవించాడు కాబట్టి నువ్వు చెబితే ఆయన వింటారు, కాబట్టి ముందుగా ఉగ్ర రూపాన్ని ఉపసంహరణ చేసుకోమని చెప్పి కోరండి. తర్వాత దేవతలు మానవులు కూడా నిరంతరం అర్చన చేసుకునేటువంటి భాగ్యాన్ని కల్పించమని కోరండి అని చెప్పి దేవతలు ప్రహ్లాదుణ్ణి కోరిన ప్రదేశము కోరుకొండ. ప్రహ్లాదుణ్ణి దేవతలు కోరాడు కనుక కోరుకొండ అని, ధాన్యపరాతులా కోరుగా ఉండేటువంటి కొండ మీద వెలిశాడు కనుక కోరుకొండ అని. అట్లాగే 617 మెట్లు ఎక్కి వచ్చి భక్తితోటి స్వామివారిని దర్శనం చేసుకుంటే దర్శన మాత్రం చేతనే సర్వపాపాలని పోగొట్టి కోరినటువంటి వరాలు ఇస్తాడు కనుక కోరుకొండ అని నామధేయంతో స్వామివారి ఇక్కడ విరాజిల్లుతూ ఉన్నారు. అలాగే స్వామికి ప్రతినిత్యం కూడా ఇక్కడ అర్చనాది కైంకర్యాలు అయిన తర్వాత, నైవేద్యం అయిన తర్వాత దర్శనం ఇస్తారు. ఆ నైవేద్యానికి గంటానాదం చేస్తారు. బాగా పూర్వకాలంలో అయినట్లయితే ఆ గంట వినపడకపోతే చుట్టుపక్కల వాళ్ళు కొంతమంది భోజనాలు చేసేవారు కాదట. కొండ మీద నరసన్న భోజనం చేసాడో లేదో అని చెప్పి అలాంటి ఉపవాసం ఉండిపోయేవారట. అంత భక్తిగా ఉండేవారట. ఈ జంబుపట్నం వారు కానీ, లేకపోతే కాపవరం వారు కానీ, ఇటు గోనగూడెం వారు కానీ, ఇటు కోరుకొండ వారు కానీ ఆ గంట వినపడకపోతే భోజనాలు చేసేవారు కాదట అప్పట్లో.
చూసారు కదా ఎంత చాలా కష్టపడ్డా పైకి ఎక్కాం, మళ్ళీ కిందకి దిగుతున్నప్పుడు చూడండి మీరు చూడొచ్చు ఇప్పుడు ఎంత కిందకు ఉన్నా చాలా కేర్ఫుల్. చాలా కేర్ఫుల్గా దిగాలి మీరు దిగడం. మనస్సులో తలుచుకునే స్వామి నేను ఫలానా కోరికతోటి నీ దగ్గరికి వచ్చాను, ఈ కోరిక నెరవేర్చు, ఈ కోరిక నెరవేరిన తర్వాత మరణాన్ని కొండెక్కుతానయ్యా అని భక్తిగా కనుక మొక్కుకున్నట్లయితే ఆ కోరికలు తీర్చేటువంటి కొండ కనుకనే దీనికి కోరుకొండ అనేటువంటి నామధేయం వచ్చింది. కాబట్టి భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శనం చేసుకోండి, స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందండి, స్వామి దర్శనం చేసుకువెళ్ళండి. వచ్చినంతసేపు వెళ్ళేంత వరకు కూడా మనస్సులో ఓం నమో నారసింహాయ అనుకుంటూనే దర్శనం చేసుకొని నా పుణ్య ఫలంతో మీ పిల్ల పాపలతో మీరందరూ కూడా ఎల్లవేళల ఆయురారోగ్య భోగభాగ్య సంతానాదులతో మీరందరూ తొలతూగుతూ ఉండాలని స్వామివారికి అన్ను కోరుకుంటూ ఉన్నాము. హిరణ్యకశిపుణ్ణి సంహరించడానికి నరసింహ అవతారం ఎత్తిన కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని మేము దర్శించుకోవడం జరిగింది. మాకు చాలా ఆనందంగా ఉంది. సో మీరు కూడా ఆ కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని మాకు పాత్రులు కాగలరని ఆశిస్తున్నాం. నీ టీవీ తెలుగుగా మా యూట్యూబ్ ఛానల్ ఎంతో ఆదరించారు. ఇక నుంచి మేము ట్రావెలింగ్ వాలా అనే యూట్యూబ్ నేమ్తో మీ ముందుకు వస్తున్నాం. మాకు వెబ్సైట్ కూడా ఉంది www.travelingwala.com. ఇక నుంచి మా యొక్క బ్లాగ్స్ అన్నీ యూట్యూబ్లో చూడొచ్చు, మా బ్లాగ్స్ అన్నీ మా వెబ్సైట్లో మీరు చదవచ్చు. అదేవిధంగా మీరు మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.